నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 6/6/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, అధిక జ్యేష్ఠ మాస కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:49, తిథి షష్ఠి రాత్రి తెల్లవారుజామున 2:40 వరకు, నక్షత్రం శ్రవణం ఉదయం 6:03 వరకు, యోగాలు ఐంద్రం ఉదయం 10:05 వరకు, కరణము భవ మధ్యాహ్నం 2:04 వరకు, కరణము వణిజ రాత్రి తెల్లవారుజామున 2:40 వరకు, రాహుకాలం ఉదయం 8:58 నుంచి 10:36 వరకు, గుళికకాలం ఉదయం 5:41 నుంచి 7:20 వరకు, యమగండం మధ్యాహ్నం 1:53 నుంచి 3:32 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:41 నుంచి 6:34 వరకు, మరల ఉదయం 6:34 నుంచి 7:26 వరకు, అమృతకాలం రాత్రి 8:43 నుంచి 10:26 వరకు, వర్జ్యం ఉదయం 10:22 నుంచి 12:05 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో, వృత్తికి సంబంధించిన విషయాలలో కీలక నిర్ణయాలు, ఊహించని బాధ్యతలు, కొంత శ్రమ అధికంగా ఉంటాయి. అలాగే ఎలాంటి శ్రమ, అధికమైన బాధ్యతలు ఎదురైనా కూడా వాటిని సమయస్ఫూర్తిగా మీరు అధిగమిస్తూ చక్కగా ఆ యొక్క శ్రమతో మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండేవారికి, విదేశీ సంబంధమైన ప్రదేశాల్లో వృత్తి చేస్తున్న వారికి కూడా తప్పనిసరిగా వృత్తిపరమైన శ్రమతో కూడిన బాధ్యతలు, గౌరవం చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధంగా కూడా అనుకూలతలు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి గోచరిస్తోంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా వృత్తిలో శ్రమ, బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా తగిన గుర్తింపు, గౌరవం లభించడం అనేది, అదేవిధంగా దూర ప్రదేశాల్లో ఉండేవారికి నూతన అవకాశాలు, వృత్తిపరమైన అభివృద్ధి, స్వస్థలానికి రావడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయడానికి మానసికంగా సంసిద్ధులు అవ్వడం, అంటే కుటుంబాన్ని సందర్శించడానికి కూడా కొన్ని ప్రణాళికలు వేసుకోవడానికి అవకాశం అనేది ఒకటి మనకి గోచరిస్తోంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి తండ్రి పెద్దల యొక్క సహాయ సహకారాల కొరకు ఆలోచనలు చేస్తారు. అలాగే ప్రయాణాలకి అవకాశం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. విద్య, వృత్తి, వృత్తిపరమైన విషయాల్లో, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో, ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం దూర ప్రదేశాలకి వెళ్ళే అవకాశాలకి వీళ్ళు అనుకూలంగా ఉండేట్టుగా మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్యలో మంచి ఫలితాలు రావడానికి, అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత ఆకస్మికమైన లాభదాయకంగా ఉండే అవకాశాలు లాంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. సజ్జన సహకారంతో ఆశించిన ఫలితాల్లో అనుకూలతల్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలమైన రిజల్ట్స్, అంటే ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే తెలియని ఆందోళన, భయం, మానసిక ప్రశాంతత కొంత తగ్గినట్టుగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, వృత్తి సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆకస్మికమైన చికాకులు లాంటివి, ముఖ్యమైన పనులు వాయిదా పడడానికి అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు మీ తెలివితేటలతో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, అంతేకాకుండా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా మీ మాట విలువ పెరగడం, కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం, దాంతోపాటుగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా మీ అంతటి మీరు వ్యక్తిగతంగా ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా కొంత ఒత్తిడితో కూడిన నిర్ణయాలు, ఎక్కువ బాధ్యతలు మొదలైన ఉండడం బట్టి కూడా కొంత ఎక్కువ ఒత్తిడి ఫీల్ అవుతారు. కనుక వీలైనంత వరకు ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు, మెడిటేషన్లా చేయడం కానీ, ఏదైనా మానసిక ప్రశాంతత కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి.
అమ్మాయి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రదేశాల్లో మీ యొక్క గుర్తింపు గౌరవం పెరుగుతుంది. కొత్త ఆహ్వానాలు లభించడం అనేది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండడం, వ్యక్తులుకి మీరు మీ సహకారాన్ని అందించడం, అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, భాగస్వామ్య నిర్ణయాలలో మీరు తీసుకునే కీలకమైన అవకాశాలు, అది ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆగుతూ వచ్చిన పనులు అనుకూలంగా ముందుకు వెళ్ళడం, ఇబ్బంది పెట్టిన వ్యక్తుల దగ్గర నుంచి రావాల్సిన ధనం సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. దూర ప్రదేశాల్లో ముఖ్యంగా విదేశీ సంబంధమైన వ్యక్తులతో మంచి చర్చలు జరపడం, తద్వారా వ్యాపార విస్తరణ వరకు ఆలోచనలు చేయడానికి ఎక్కువ భాగం అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యమైన విషయాల్లో న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కావచ్చు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ సంబంధమైన విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం లాంటిది ఎక్కువ భాగం కనబడుతుంది. ప్రత్యర్థుల మీద విజయంలో భాగంగా విద్యార్థుల పోటీలకు సంబంధించిన విషయాల మీద కూడా అధిక సవాళ్లతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. దానికి తగిన విజయ అవకాశాలు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ మంచి ఖర్చులకి అవకాశం ఉన్న రీత్యా ఆకస్మికమైన ఖర్చులైనప్పటికీ అవి ఉపయుక్తంగా ఉండడం బట్టి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అవకాశం అనేది కనబడుతుంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ఉల్లాసం అధికంగా ఉంటుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కానీ, పెట్టిన పెట్టుబడుల గురించిన ఆలోచనలు కానీ అధికంగా ఉంటాయి. ఉపాసనా బలాన్ని పెంపొందించుకుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటు రావలసిన ధనాన్ని సమయానికి పొందగలుగుతారు. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, ఆగిన ధనం చేతికి అందుబాటులో రావడం, వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ఆలోచనలు చేయడం, సృజనాత్మకతను పెంపొందించుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావన చేయొచ్చు. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి గృహోపకరణాల రీత్యా కావచ్చు, స్థిరాస్తుల రీత్యా కావచ్చు ధనాన్ని ఖర్చు పెట్టడం, ఉన్న ప్రదేశాల్లో పరిసరాలని అందంగా నిర్మించుకోవడానికి కావచ్చు, లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవడానికి కానీ ఎక్కువ శాతం దృష్టిని కేటాయించవచ్చు. అది గృహమైనా లేకపోతే మీ యొక్క ఆఫీస్లో కానీ దానికి సంబంధించిన విషయాల్లో అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన విషయాలు నేర్చుకుంటారు. ఆహార సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో గృహంలో వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి, అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారంతో ఆశించిన విజయాలు పొందుతూ వృత్తిపరంగా కొత్త మార్పులు చేసుకుంటూ వృత్తి చేసే ప్రదేశాల్లో మంచి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకుంటూ మీ యొక్క ఆలోచనలతో కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆశించిన వ్యక్తుల యొక్క సహకారం లభిస్తుంది. దాంతోపాటు ఊహించిన వ్యక్తుల యొక్క సహకారంతో కూడా పనులు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. సిబ్బంది సహకారంతో ఆగుతూ వచ్చిన పనులు చక్కగా ముందుకు వెళ్ళడం, అలాగే నిర్ణయ సామర్థ్యం పెరగడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, పరాక్రమం పెరగడం, మంచి నిర్ణయాలు, మంచి ఆలోచనలు, వ్యక్తుల సహకారం, ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దాంతోపాటుగా తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, ప్రణాళికలు అనుకూలంగా రూపుదిద్దుకునే అవకాశం కనబడుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఇంతకుముందు పెట్టిన పెట్టుబడికి సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు కీలకమైన మలుపు తిరిగే అవకాశానికి కూడా అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? గృహ సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు, బంధువర్గం రాక, కుటుంబ సభ్యులతో మంచి చర్చలు చేయడం, కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో మీ మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.
ఆకస్మికమైన ధనాదాయానికి, అదేవిధంగా వచ్చిన ధనాన్ని సక్రమంగా వినియోగించుకునే విధంగా, సద్వినియోగపరుచుకునే విధంగా ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్తే అది ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది. రీసెర్చ్ ఓరియంటెడ్ స్టూడెంట్లకు కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా కనబడుతుంది. కొత్త విద్యలు నేర్చుకోవడంలోనూ, కొత్త విషయాల్ని అనుకూలంగా వాటిని ఉపయోగించుకోవడంలోనూ చక్కటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు. వారసత్వ ఆస్తుల గురించి కూడా ఆలోచనలు చేయడం, వాటికి సంబంధించిన విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, గృహానికి సంబంధించిన విషయాల్లో మార్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావన చేయొచ్చు. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వారికి ముఖ్యమైన విషయాలలో నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే వ్యక్తిగత నిర్ణయాలలో కావచ్చు, కొత్త ఆలోచనలు అనేవి ఏర్పడడం, దానికి మీ యొక్క భాగస్వామి సహకారం అనుకూలంగా ఉండడం, వారితో కలిపి కొన్ని కీలక చర్చలు చేయడం, దూర ప్రయాణాల కోసం వారితో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. లక్ష్యాన్ని ఏర్పరచుకున్న ఆ లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆగుతూ వచ్చిన పనులు అనుకూలంగా ఉంటాయి. ఊహించిన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీకు సంబంధించిన విషయాల్లో గౌరవం, గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులు ముందుకు పెడతాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ మంచి ప్రణాళికతో ముందుకు వెళుతూ అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ఆకస్మికమైన ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి రావడం, అనుకోని ప్రదేశాలకి దూర ప్రయాణాలు, వృత్తిపరమైన ప్రయాణాలు, చేసిన ప్రయాణాలు కూడా కొన్ని సందర్భంలో దానివల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం, అంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలలో శ్రమ అనేది అధికంగా ఉండడం, బాధ్యతలు అధికంగా ఉండడం, పడిన శ్రమకి తగిన విధంగా గుర్తింపు లభించడంలో కొంత ఇబ్బంది లాంటిది ఏర్పడడం, అయినప్పటికీ కూడా ఎలాంటి సమస్యలున్నా కూడా నైపుణ్యాలతో దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, ప్రత్యర్థుల మీద విజయం కావచ్చు, అలాగే పోటీల్లో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, వ్యక్తులను కలిసి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మొత్తానికి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి, శ్రమతో అనుకున్న పనులు సాధించాలి. ఆకస్మికంగా అవుతున్న ఖర్చుల విషయంలో కొంత నిబద్ధత పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆశించిన విషయాలలో విజయ అవకాశాలు, దీర్ఘకాలిక ప్రణాళికల్ని ముందుకు జరుపుకోవడానికి అవకాశాలు, ఆగుతూ వచ్చిన పనులలో మంచి విజయాలు, ఎదురుచూసిన వర్తమానాలు అందుకోవడానికి అవకాశాలు, దూర ప్రదేశాల నుంచి ఆహ్వానాలు, మీ ఆలోచనలు సఫలీకృతం అవ్వడం, సంతాన వర్గం సహకారాన్ని అందించడం, సృజనాత్మకతను ఉపయోగించుకోవడం, వ్యక్తిగత అభివృద్ధి, వృత్తికి సంబంధించిన అభివృద్ధి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు వెళ్ళే విధానాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, మీ ఆలోచనలు మీకు సమయానికి సహకరించడం బట్టి మంచి నిర్ణయాలతో ముందుకు పెడతారు. ముఖ్యమైన విషయాలలో అశ్రద్ధ వహించకుండా వచ్చిన ఆలోచనలని సరియైన విధానంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. నెట్వర్క్ని పెంపొందించుకుంటారు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతిరోజు చెప్పుకున్నట్లే ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతో పాటుగా మీకు సమయము, అవకాశము అన్నీ లభ్యమైనట్లయితే తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన అయినా, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి, దాంతోపాటు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన కావచ్చు, అలాగే బాలాజీ నామాలు, గోవిందనామాలు ఏదైనా సరే మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, మానసిక ప్రశాంతత పెరగడం, వస్తున్న ఆటంకాలని అధిగమించడానికి మంచి అవకాశంలాగా లభ్యమవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావన చేయొచ్చు. కనుక వీలైనట్లయితే తప్పనిసరిగా మీ ఇష్టదైవంతో పాటుగా గోచారీత్యా ఎదురయ్యే స్వల్ప సమస్యలకి ప్రతిరోజు పరిహారంగా ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలతో వీలైతే ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించే మీకు స్థిరత్వం, స్థిమితం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.